ఆల్ ఐస్ ఆన్ రఫా అని మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో లైక్ పోస్ట్‌లో యూట్యూబ్‌లో కూడా చూసే ఉంటారు. అది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రఫా అనేది పాలస్తీన్‌లో ఒక ప్లేస్ అనమాట. సో, పాలస్తీన్‌కి, ఇజ్రాయెల్‌కి కొన్ని వార్స్ ఉన్నాయి. సో, ఆ వార్స్‌లో 2023లో హమ్మస్ అనే ఒక టెర్రరిస్ట్ టీమ్ ఇజ్రాయెల్‌ని అటాక్ చేసింది. అప్పుడు అటాక్ చేసినప్పుడు చాలా విమెన్ అండ్ చిన్న పిల్లలు కూడా చాలామంది 273 పీపుల్ చనిపోయారు. అండ్ కొన్ని రేప్స్ అట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి. సో, ఇజ్రాయెల్ వాళ్ళు ఒక టైం కోసం వెయిట్ చేశారు. సో, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఈ హమ్మస్ వీళ్ళు గాజా స్ట్రిప్‌లోకి ఎంటర్ అయ్యారనమాట. హమ్మస్ టీమ్ వాళ్ళు. సో, ఆ స్ట్రిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు అది గాజా అనేది లైక్ 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. నార్త్ అండ్ సౌత్. సో, నార్త్‌లో ఫస్ట్ వాళ్ళు నార్త్‌లో అటాక్ చేశారు. నార్త్‌లో అటాక్ చేశారు కదా అని చెప్పి ఈ టీమ్ ఏం చేసింది మెల్లమెల్లగా మిడిల్‌కి షిఫ్ట్ అయ్యారు. మిడిల్ పార్ట్‌కి. సో, మిడిల్ పార్ట్‌లో కూడా ఉన్నప్పుడు కూడా అటాక్ చేసిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఎడ్జ్ బోర్డర్‌లోకొచ్చారు. ఆ బోర్డర్‌లో ఉన్నదే మనం చెప్పుకుంటున్న ఈ రఫా. సో, ఆ రఫా అనేది చాలా ఇంకా అది అక్కడ ఉన్న పిల్లలు లైక్ విమెన్ అండ్ అదర్ ఇజ్రాయెల్ వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ నార్త్ అండ్ మిడిల్ పార్ట్ సఫర్ అయ్యాయి. సో, ఇప్పుడొచ్చేసి ఎడ్జ్ పార్ట్ కూడా సఫర్ అవుతున్నారు. సో, అలా 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 సఫర్ అవుతున్నారు కాబట్టి చాలామంది దే వర్ రియలీ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ లివింగ్ ఇన్ దట్ ప్లేసెస్. సో, అందుకనే ఇప్పుడు ఆ ప్లేస్‌ని ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే అందరూ ప్రొటెక్ట్ చేయాలి. ఆ పీపుల్‌ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోటి అందరూ ఆ పాయింట్‌ని రైజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనకి ఎలా తెలిసింది అనంటే సెలబ్రిటీస్ వాళ్ళు స్టేటస్ పెట్టడం ద్వారా ఇట్లాంటి ఒకటి జరుగుతుంది పాలస్తీన్‌లో అనేది విషయం మనకి అవేర్‌నెస్ వచ్చింది. సో, దట్ ఈస్ వాట్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఆల్ ఐస్ ఆన్ రఫా. రఫా అంటే తెలియని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.